డే 5 ఇన్ సౌత్ గోవా. సో ఇక్కడ మేము కార్ రెంట్కి తీసుకున్నాము. పర్ డే 2000కి రెంట్ తీసుకున్నాము. ఇంకా సౌత్ గోవాలో ఉన్న బీచ్ ఇక్కడున్న రష్కి అంటే క్రౌడ్కి బైకే బెస్ట్ అని మొన్నంతా బైక్ తీసుకున్నాం. బట్ ఇప్పుడు న్యూ ఇయర్ అయిపోయింది కాబట్టి కొంచెం క్రౌడ్ తగ్గింది. అండ్ అందుకోసమే ఈ సౌత్ గోవాలో కార్ తీసుకున్నాం. మోరోవర్ నేను కూడా కొంచెం సిక్ అయ్యాను, కొంచెం లిటిల్ ఫీవర్ అండ్ కాఫ్ అండ్ ఆల్ వచ్చింది. సో దట్స్ హౌ ద డే 5 ఈస్ గోయింగ్ ఆన్. తగ్గింది, కొంచెం తగ్గింది. సో అందుకే హాఫ్ డే అంతా రెస్ట్ తీసుకొని కావాలని లేట్గా స్టార్ట్ అయ్యాము. అవును, ఇక్కడ చెట్లు ఎక్కువ, కొన్ని దోమలు కూడా ఎక్కువే. డే 5 ఇంకా బీచెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం మొత్తము. టుడే ఈస్ థర్స్డే, 2nd Jan థర్స్డే. లైక్ దిస్ హ్యాపెనింగ్ కదా దానమ్మా. హై ఉంది కదా కార్లో. కాకపోతే ఏంటంటే కార్ తీసుకోవడానికి ప్రాబ్లం అంటే కార్ తీసుకుంటే మనం స్ట్రక్ అయిపోతాం ట్రాఫిక్లో, మనం అన్ని కవర్ చేయలేము. తీసినాం యూఎస్బి కనెక్ట్ చేయి, సాంగ్స్ పెట్టుకోవచ్చా. సో ఇలా ఉంది సౌత్ గోవా. అయితే కూర్చో సైలెంట్గా కూర్చో. కార్ కదా, ఎక్సైట్మెంట్ ఎక్కువైంది దానికి, అల్లరి ఎక్కువైంది. అయినా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా ఉంటుంది. ఏంటి బొంగమూతి అంటే అట్లా కాదు, అరిగినప్పుడు పెట్టేదాన్ని బొంగమూతి. ఓకే, ఇక్కడ మెడికల్ షాప్ కూడా అసలు చాలా దూరం ఉంది, 7 కిలోమీటర్స్కి. ఇక్కడ ఏ ట్రిప్కి వెళ్ళినా మెడిసిన్స్ అయితే కంపల్సరీగా క్యారీ చేస్తాము పిల్లలది. ఇంకా నాది లైట్ తీసుకోవడం వల్ల మాకు ఇంత కష్టమైంది కదా. మొత్తానికి అయితే నాకు గోల్డ్ రింగ్ది ఇగో ఇది పోయింది. యాక్చువల్గా ఆగవే, ఈ రింగ్లో ఉన్నది ఇది, ఈ చిన్న ముక్క ఈ గోల్డ్ రింగ్ది నాకు బీచ్లో ఇరిపోయింది అనమాట. మొత్తానికి అయితే నా గోల్డ్ రింగ్ పోయింది. ఇంకా ఈ గోల్డ్ రింగ్ ఇదే చిన్న ముక్క, ఇది వెళ్ళిపోయింది. అంటే ఇలా ఒక్క దగ్గర ఉండట్లేదు. దీన్ని బొంగమూతి అంటారు, అలిగినప్పుడు పెట్టిందండి బొంగమూతి గర్ల్. ఇప్పుడే బీచ్కి వచ్చాము. నేనైతే ఫుల్ పడుకొని లేచా. అది కదా, ఫుల్గా పడుకొని లేచా. తెలుస్తుందా నా ఫేస్లో. ఈ 5 బీచ్కి వచ్చాము. బీచ్ దగ్గర లంచ్ టైం అయింది, తిందామని చెప్పి ఇక్కడ ఆగాము. ఈ రెస్టారెంట్ చాలా బాగుంది కదా, ఈ వాల్ పెయింటింగ్ చాలా బాగుంది కదా. ఇక్కడ రెస్టారెంట్ బ్లిస్ అంట, బ్లిస్ కరెన్సీ ఎక్స్చేంజ్ అని రాసింది. ఈ రెస్టారెంట్ పేరు ఏంటో చూడలేదు, కానీ ఇక్కడ తినడానికి ఆగాం. అవును, దానికి ఈ రెస్టారెంట్ నచ్చిందంట. ఇక్కడ ఫ్లవర్స్ ఇలా కలర్ఫుల్గా ఉందని చెప్పి దానికి నచ్చిందంట. దాని బేబీలు ఏంటిది అది? జమాల్ మందు తాగాలంట. ఏది జమాలా? మా ఆయనకు అసలు ఆల్కహాల్ అంటే అసలు ఏంటో కూడా తెలీదు, అసలు టచ్ కూడా చేయరు. మా పాప చూడండి, మా ఆయన పరువు తీసేస్తుంది. అసలు తాగరు. ఆల్కహాల్ కన్సంప్షన్, సిగరెట్ కానీ ఏది కూడా అర్జున్కి అలవాట్లేదు. జమాల్ మందు తాగుతున్నావా? ఏం తాగుతున్నావు? జమాల్ మందు తాగుతున్నావా? ఈ రెస్టారెంట్ బాగుంది. ఏం చేస్తున్నావు ధను? ఏం తాగుతున్నావు? కొక్కో తాగుతుందంట. కొక్కోనా? జమాల్ మందు తాగుతున్నావా? జమాల్ మందు తాగుతుందంట. ఏయ్, నువ్వు నిజం చెప్పు, జమాల్ మందు తాగుతున్నావు కదా అర్జున్? నువ్వు నిజం చెప్పు, జమాల్ మందు తాగుతావా నువ్వు? జమాల్ నువ్వు తాగుతావు ఫ్యూచర్లో. నీ మీద నాకు చాలా నమ్మకం. నీ మీద కూడా బీచ్లో బిక్రీలు వేసుకొని. సరే తాగ.
కోకో, ఇది కోకో. సరే కోకో కోకో కోలా కొత్త పేరు కోకో. ఏంటి కొక్కో తాగుతుందా? కొక్కో కొక్కో. నాకు అసలు నిన్న నా పని అయింది, నాకు జ్వరం వచ్చింది. రాత్రి బీచ్లో ఆడి వెళ్ళేటప్పటికి నా పని అయిపోయింది. వణుకాను, జ్వరం వచ్చింది అని షివరింగ్ వచ్చింది. తర్వాత అక్కడ రిసెప్షన్లో ట్యాబ్లెట్ అడిగితే క్యాంఫాన్ ఏదో క్యాంఫాన్ ట్యాబ్లెట్ ఇచ్చారు. ఇట్లా కాదని చెప్పి మా ఆయనకు చెప్పారు రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పి, నాకు ఇలా కాఫ్, కోల్డ్, గొంతు పట్టేసింది, వామిటింగ్స్ అయ్యాయి, చాలా జరిగాయి. అవన్నిటికీ ట్యాబ్లెట్లు వేసుకొని చక్కగా పొద్దున్నుంచి రూమ్ నుంచి బయటకు వెళ్ళలేదు. ఇంకా చక్కగా పడుకొని బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ ఇడ్లీ తెస్తే ఆ చేదు జ్వరంలో ఎలా అయినా చేదు ఉంటుంది తిని కార్లో కూడా పడుకొని, ఇప్పుడు అసలు లెగాలనిపించాలి కార్లో కూడా. ఇంకా నిద్ర వస్తుంది, పడుకుందామంటే వచ్చేసింది బీచ్ అన్నారు. సరే ఇంకా తప్పదని చెప్పి తాగుబోతుల కంటే ఘోరంగా లేచి నడుచుకుంటూ ఇప్పుడు మళ్ళీ హైపర్ యాక్టివ్ అయిపోయా. ఇంకా అయిపోయింది, జ్వరం తగ్గిపోయింది కదాను. ఇప్పుడు తగ్గింది ఇంకా జ్వరమా. చూడాలి ఈరోజు ఈవినింగ్ ఎలా ఉంటుంది. డే 5 ఇన్ సౌత్ గోవా బీచ్. కోవ్లానా ఏంటో అన్ని గోలగా ఉన్నాయి పేర్లు. బీచ్లు ఎన్ని బీచ్లు అంటే పాలోలం బీచ్ అంట. ఆ బీచ్ మళ్ళీ మనము ఐలాండ్ కూడా ఏదో తీసుకెళ్తారంట షిప్లో. సో ఆ బీచ్ బటర్ఫ్లై బీచ్ కూడా వెళ్తాం. దాట్స్ హౌ ద డే 5 గోయింగ్ ఆన్. ఫుడ్ వచ్చేటట్టుంది. పులావ్ వచ్చింది, ఇలా ఉంది వెజ్ పులావ్ చూడడానికి బాగుంది కదా. చిన్న బౌల్ క్యూట్గా కొంచెమే ఇచ్చారు. చూద్దాం ఎవరు తింటారు పులావ్ అంటే నేను దానికి తినిపిస్తా. నాకు జ్వరం వచ్చిందని నన్ను ఏ పని చేయనియట్లే మా ఆయన. బంగారం ఏడిసి తప్పదు మా ఆయన. పట్టుమని అర్జున్ థింగ్ అవ్వ మళ్ళీ పట్టుమని చూసా. మా ఆయన అంటే నాకు ఎంత ప్రేమను. రువాన్స్ అంటే కూడా ప్రేమనే. ధనమంటే ఇంకో ఇష్టం. మా ఆయన నన్ను తినిపించడం కూడా వద్దంటున్నారు. నాకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే కొంచెం లోగా మాట్లాడతా. జ్వరం వస్తే అంటే నార్మల్గా ఉంటా. జ్వరం రాలేదనుకో అది హైపర్ యాక్టివ్ మోడ్లో ఉంటా. ఇది మాట్లాడుతున్నా బయటికి ఇలా ఉన్నా కానీ లోపల మాత్రం మనిషిని నీరసంగా, ఓపిక లేక చాలా ఇబ్బందిగా ఉంది. అంతా మనం చేసుకున్నదే. ఫుల్గా స్విమ్మింగ్ చేసి ఫుల్గా స్విమ్ చేయడము, బీచ్లో వెళ్ళడం. అసలు జ్వరం రావడానికి రీజన్ ఏంటంటే పారాగ్లైడింగ్ చేస్తా. డిప్ అని ముంచిరు. అక్కడ ఆల్మోస్ట్ చల్ల నీళ్ళలో మునిగేసరికి సగం అక్కడే కోల్డ్ వచ్చేసినట్టు అనిపించింది. అక్కడ టెంపరేచర్ నాన్న వీళ్ళు సగం జ్యూస్ తాగుతుంది. తాపు నాన్న మళ్ళీ తాగొచ్చు వెళ్ళు నాన్న తినిపిస్తుంది. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్, బీచెస్. దాని తర్వాత ఇది సరిపోదు అన్నట్టు స్విమ్మింగ్ చేసా. రువాన్స్కి ఇష్టం, నాకు ఇష్టం అని. అన్ని రకాల స్విమ్మింగ్లు, బీచ్లు, ఇవన్నీ వాటర్లు ఉంటే గొంతు పట్టేసి జ్వరం రాకపోతే ఇంకేమవుతుంది. కంటిన్యూగా బాడీని కష్టపెడితే పాపం. కానీ ఐ ఎంజాయ్డ్ ఇట్. చాలా మంచిగా అనిపించింది. తినాలి ఇది. టేస్ట్ అయితే అదిరింది. రమణ కోపం చెప్పించకు తిను. పులావ్ తిన్నాం మనకి ఇష్టంగా. పులావ్ బాగుంది టేస్ట్. అది వైట్ రైస్ తెప్పినా ఆగో. ఈ వైట్ రైస్ కలుపుకొని కొంచెం పెరుగు రాయితా. విల్ గెట్ కర్డ్. ఓకే ఇల్లు వచ్చేసి 640 అయింది. అండ్ నిన్న కూడా 1000 నాన్న పిలుస్తుంది దానివి. నిన్న కూడా 1000 అయింది బిల్లు. ఎక్కువేం అవ్వట్లేదు, కొంచెం తక్కువే అవుతున్నాయి. బీచ్కి వచ్చేసాము. పోలం బోట్ది ప్యాకేజ్ చెప్తున్నారు. ప్యాకేజ్లో ఏమేమి కవర్ అయితే అని చెప్తున్నారు. బీచ్ అయితే ఇలా ఉంది. ఏమేమి ఉన్నాయి ఒకసారి. ఈ మొత్తానికి ఎంత చెప్తున్నారు అర్జున్? ఈ మొత్తానికి ఎంత చెప్తున్నారు? ఓకే 2000 ఇద్దరు కలిపి ఈ మొత్తం ప్యాకేజ్.
వాళ్ళు ఏమేమి బోట్ రైడ్ ప్యాకేజ్, మంకీ ఐలాండ్, డాల్ఫిన్ ట్రిప్, టాటాయిస్ రాక్. అంటే డాల్ఫిన్స్ చూపిస్తారా? ఓకే, వెళ్ళొద్దమ్మా దాను. ఎండ ఎండ దంచుతుంది. ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ ఎక్కువ. ఆగి, ఇప్పుడు వాటర్ కాదు, మనం ఐలాండ్కి వెళ్తున్నాం. దంచి కొడుతుంది. పోలం బోట్ అంట, ఘోరంగా ఉంది ఎండ. మా వాళ్ళు ముందు నడుస్తున్నారు, ఇప్పుడు బోట్ ఎక్కాలి, ఐలాండ్ తీసుకెళ్తారంట. 2000 రూపీస్ ప్యాకేజ్ అనమాట. సో పిల్లలకి ఫ్రీ అంట, రువాన్ ధన్వి ఫ్రీ అనమాట. ఇప్పుడు బోట్ రెడీగా ఉంది, బోట్ రైడ్. Hope you all enjoyed this video. See you in my next video. Until then, take care. Bye bye. Love you. Don't forget to like.